హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వంటల నిధి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము వెకేషన్ కోసమని అన్నీ సర్దుతూ ఉన్నాను. అంటే కొన్ని స్నాక్స్ పెట్టాను, తర్వాత బట్టలు అవన్నీ పక్కన తీసి పెట్టుకున్నాను. 3 డేస్ వెకేషన్ అని ప్లాన్ చేసాము. పిల్లలకు కూడా స్ప్రింగ్ హాలిడేస్ వచ్చాయి. అందుకోసమని వెకేషన్‌కి వెళ్దామని ప్లాన్ చేసాము. అది సడెన్‌గా 2 డేస్ ముందే ప్లాన్ చేసాము గానీ, హడావుడిగా మొత్తం ఇంకా సర్దేశాను. మేము వెళ్ళింది చటనూగా. రాక్ సిటీ చూసాము. తర్వాత అక్వేరియం చూసాము. తర్వాత తెల్లారి వచ్చేటప్పుడు గూడా జపనీస్ రెస్టారెంట్ అదొకటుంది డౌన్ టౌన్‌లో. అది చూసుకొని డౌన్ టౌన్ మ్యూజియం అవన్నీ చూసి వచ్చేసాము. మేము వెళ్ళేటప్పుడు వీడియో తీశాను. అది వెడ్నెస్డే ఈవినింగ్ బయలుదేరాము ఇంటి నుండి. ఇప్పుడైతే చటనూగా చేరుకున్నాము హోటల్ దగ్గర. మా ఇంటి నుంచి 2 అవర్సే అనమాట. ఇంకా ఈవినింగ్ వెళ్ళాము కాబట్టి ట్రాఫిక్ కూడా ఏం తగలలేదు. 4కి స్టార్ట్ అయిపోయాము. 6:30 వరకు చేరుకున్నాము. అంటే 4 అంటే మేము 4:30 అయిపోయింది స్టార్ట్ అయ్యేటప్పటికి. పిల్లలకు కూడా హాలిడేస్ కాబట్టి వాళ్ళు తొందరగా ప్యాకప్ ఇవి చేసుకున్నారు. మా చిన్నమ్మాయి అయితే పడుకుంది. ఇంకా వెళ్ళగానే యాక్టివ్ అయిపోయింది. మొత్తం ఆడుకోవడానికి అంతా రెడీ అయిపోయింది. లోపలికెళ్ళిన తర్వాత తను చెక్-ఇన్ చేస్తున్నారు. నేను బయట సోఫా అవన్నీ నేను వీడియో తీస్తున్నాను. ఇంకా ఎవ్వరు రాలేదు. మేము వెళ్ళిన తర్వాత చాలామంది వచ్చేసారు. అంటే అందరూ దూరం దూరం నుంచి వస్తున్నారనుకుంటా. అందరూ హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి. మేము వెళ్ళిన రోజు కొంచెం ఖాళీగానే ఉండింది. తెల్లారి మొత్తం వీడియో తీద్దామన్నా కూడా కష్టంగా ఉండింది. చాలామంది జనాలున్నారు. నాకు ఇక్కడ కలర్ కాంబినేషన్స్, ఇంటీరియర్ బాగా నచ్చింది. అందుకోసమని కాసేపు నేను ఇంకా వీడియో తీసుకున్నాను. బ్రేక్‌ఫాస్ట్ ఏరియా ఇలా ఉంది. మేము వెళ్ళి కాఫీ తాగేసి ఇంకా లోపలికెళ్ళిపోయాము. ఆ రోజు వెళ్ళిందే ఈవినింగ్ కాబట్టి ఇంకా డిన్నర్ చేసేసి పడుకున్నాము. బయటికెళ్ళి వాల్మార్ట్‌లో కొంచెం షాపింగ్ ఉంటే చేసుకున్నాము. ఏంటంటే వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకోవాలి కదా! అందుకోసమని అవి తీసుకొని వచ్చేసాము ఇంకా. మేము కాసేపు ఫోటోస్, వీడియోస్ అవన్నీ తీసుకొని ఇంకా లోపలికెళ్ళిపోయాము. వెదర్ అయితే బాగానే ఉంది. అంటే ఎక్కువగా చలిగా లేదు, ఎక్కువ విండీగా కూడా లేదు. బాగుంది వెదర్ అయితే. మేము ఇంకా లోపలికెళ్తున్నాము రూమ్ లోపలికి. రూమ్‌కెళ్ళగానే ఇంకా కాసేపు పిల్లలు రిలాక్స్ అయిపోయి కాసేపు టీవీ అది చూసుకున్నారు. యూట్యూబ్ అయితే రాలేదు కాబట్టి మేము కూడా ఇంకా తీసుకోలేదు. సరేలే ఇంకా ఏదైనా ఇంగ్లీష్ మూవీస్ అవి చూద్దాము అనేసి roku అవన్నీ ఏం తీసుకెళ్ళలేదు. టీవీలో ఏం మూవీస్ వస్తే అవే ఫ్యామిలీ మూవీస్ చూసేద్దామని డిసైడ్ అయిపోయాము. కొన్ని ఫ్యామిలీ మూవీస్ అయితే చూసాము పిల్లలతో. అయినా 3 డేస్ బయటికి వెళ్ళొచ్చాము కాబట్టి ఇంకా కాసేపు టీవీ చూసి పడుకున్నాము. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి దీంట్లో ఇంకా యోగర్ట్ అవి పెట్టాలని మాట్లాడుకుంటున్నాము. ఎందుకంటే పిల్లలు బయట తినేసిన అది కూడా మజ్జిగ అవి తాగితే బాగుంటుంది కదా! నేను మామూలుగా 1 డే 2 డేస్ అయితే యోగర్ట్ కూడా తీసుకెళ్ళాను. కానీ 3 డేస్ కాబట్టి సరే ఎప్పుడైనా పెరుగన్నం అది అడిగితే తీసుకెళ్దామని కొన్ని రైస్ ఇష్ట పాట్ అయితే తీసుకొని వెళ్ళిపోయాను. తర్వాత వాల్మార్ట్ వచ్చేసాము వాటర్ అవి తీసుకోవడానికి. అలాగే పిల్లలు కూడా ఏవో తీసుకున్నారు. చిన్న లంచ్ బాక్స్ అని తీసుకుంది. తర్వాత హెయిర్ బ్యాండ్స్ అని ఏదైనా చిన్న చిన్నవి దొరుకుతుంటాయి కదా! ఇంకా తీసుకున్నారు పిల్లలు. తర్వాత మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాము. బ్రేక్‌ఫాస్ట్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బేగల్, తర్వాత హనీ వీట్ బ్రెడ్, తర్వాత డోనట్స్, ఓట్‌మీల్, కెలాగ్స్ అన్నీ ఉన్నాయి. మేము ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసి బయటికెళ్ళాము. మా పాపనైతే పాన్ కేక్స్ అవి తీసుకుంది. తనకి పాన్ కేక్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. పాన్ కేక్స్ విత్ చాక్లెట్ సాస్ ఏదో తీసుకుంది. నేను మామూలుగానే అయితే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయను రెగ్యులర్‌గా. కానీ బయటికెళ్ళినప్పుడు మళ్ళీ తిరగాలి కదా! ఓపిక ఉండాలని నేను ఇంకా లైట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంకా బయటికెళ్ళాను. కాఫీ అయితే నేను తాగాను. మార్నింగ్ అయితే డైలీ నేను టీ తాగుతాను. బయటికెళ్ళినప్పుడు అయితే కాఫీని తాగాల్సొస్తుంది. ఎందుకంటే టీని చాలా మిస్ అవుతూ ఉంటా నేను. తర్వాత వాళ్ళు డ్రింక్స్ అవి తీసుకున్నారు. పిల్లలైతే బనానాస్ అవి పిక్ చేసుకోమని చెప్పాను. అంత మార్నింగ్ యోగర్ట్ ఏం తీసుకోవద్దు అని చెప్పాను. అందుకోసమని ఆ మఫిన్స్, తర్వాత బనానాస్ అవి తీసుకొచ్చుకున్నారు. ఎందుకంటే ఆకలైతే మళ్ళీ మధ్యలో తినేయొచ్చు కదా! మఫిన్స్ కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి బనానా మఫిన్స్, తర్వాత ఇంకేదో ఉంది. నేను సరిగ్గా చూడలేదు. తర్వాత ఓట్‌మీల్ అక్కడ ఉంది.
వాళ్ళకి నచ్చిన కెలాగ్స్ ఏవి కావాలంటే అవి తీసుకున్నారు పిల్లలైతే. కెలాగ్స్లో వేసుకోవడానికి కూడా నట్స్ అవన్నీ ఉన్నాయి, వాళ్ళకి నచ్చినవి వాళ్ళు వేసుకొని తిన్నారు. ఇక్కడ వాల్నట్స్ అయితే ఉన్నాయి కానీ అవి ఎక్కువగా ఎవరు తినలేదు. అందరూ ఈ కలర్ఫుల్ స్వీట్స్ ఉంటాయి కదా, అంటే స్వీట్నెస్ ఇచ్చేటివి ఉంటాయి కదా, అవి ఎక్కువ తిన్నారు. తర్వాత సాసులు అవన్నీ పక్కన ఉన్నాయి. స్క్రాంబుల్డ్ ఎగ్ కూడా ఉంటుంది కానీ నేను మార్నింగ్ ఎగ్ తినను, అంటే పొద్దున్నే ఎగ్స్ అంటే నాకు అసలు నచ్చదు, అందుకోసం తినలేదు. ఈసారి పిల్లలు కూడా ఏం తినలేదు. పక్కన ఉంది కదా ఆ డిష్లో మాత్రం స్క్రాంబుల్డ్ ఎగ్ అది ఉంది. మా పిల్లలు అయితే తొందరగా వచ్చేసి తిన్నారు. నేను వచ్చి తినేసరికి కొంచెం లేట్ అయిపోయింది, ఎందుకంటే వాళ్ళ ముగ్గురిని స్నానం చేసిన తర్వాత వెళ్ళమని చెప్పాను. నేను నెమ్మదిగా స్నానం చేసి వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కానిచ్చేసి మేము బయటికి స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు చిన్న వీడియో అది తీశాను, ఎందుకంటే ఆ డ్రైవింగ్లో కూడా బాగుంటుంది కదా, పక్కన ఇల్లులు అవన్నీ. మన ఊరికంటే వేరే ఊరు వెళ్ళినప్పుడు కూడా కొంచెం క్లైమేట్ చేంజ్ అయ్యి మనం కూడా రిలాక్స్ అయిపోతూ ఉంటాం కదా, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అంతే కదా. మేమున్న హోటల్కి రాక్ సిటీకి మధ్యలో 1/2 అవర్ ఉంటుందన్నమాట. 28 మినిట్స్ ఏదో చూపించింది. సరే ఇంకా స్టార్ట్ అయిపోయాము. పిల్లలు మాట్లాడుతున్నారు, ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. ఎందుకంటే ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మనతో పాటు వాళ్ళకు కూడా ఉంటుంది కదా, తొందరగా చూడాలి అది అని. మేము వెళ్ళింది చాలా కరెక్ట్ టైంకి వెళ్ళాము, ఎందుకంటే కొంచెం లేట్ అయినా కూడా పార్కింగ్ అసలు దొరకదు. స్ప్రింగ్ బ్రేక్ కదా, చాలామంది వచ్చారు. నేనైతే కాసేపు పార్కింగ్ దొరుకుతుందేమో అని చూసాము కానీ దొరకలేదు. మేము గేట్ దగ్గర పార్కింగ్ చేసాం కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది. ఎందుకంటే రాక్ సిటీ మొత్తం చూసేసి బయటకు వచ్చే వరకు 12 దాటిపోయింది. మేము తొందరగా కార్ ఎక్కేసి వచ్చేసాము. మామూలుగా అయితే కొంచెం లేట్గా వచ్చినా కూడా పార్కింగ్ చాలా దూరంగా దొరికింది చాలామందికి, ఎందుకంటే పిల్లలతో మళ్ళీ ఎండలో నడవడం కష్టం కదా. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. మేము 1 డే బిఫోరే టికెట్స్ తీసుకున్నాము. మేము వెళ్ళినప్పుడు రష్ అంతగా లేదు, వెళ్ళి వచ్చేసరికి చాలా రష్ అయిపోయింది. పిల్లలు పెద్దవాళ్ళు చాలా సందడిగా అనిపించింది, క్రౌడ్ కూడా చాలా అయింది. అదే అనుకున్నాము, తొందరగా వెళ్ళడం చాలా మంచిదైంది అని. నేనైతే అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంటే దాని చుట్టూ తిరుగుతున్నాను. స్ప్రింగ్ బ్రేక్లో వెళ్తే చాలామంది ఉంటారు కానీ పిల్లలకి హాలిడేస్ వచ్చేది అది కదా, అప్పుడు కదా, అందుకోసమని ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. మామూలుగా అయితే మా చిన్నమ్మాయి ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళలేదు, అంటే ఎలిమెంటరీ కాదు కదా, తను ప్రీ స్కూల్ కాబట్టి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి స్కూల్స్కి అవి చూసుకోవాల్సి వస్తుంది. వెళ్ళేటప్పుడు చిన్న జాకెట్స్ అవి వేసుకొని వెళ్ళాము, కానీ మేము నడుస్తున్నప్పుడు చాలా వామ్గా అనిపించింది. తర్వాత మొత్తం జాకెట్స్ అవి తీసేసి ఇంకా బ్యాగ్లో పెట్టేసుకున్నాము. ఎంట్రన్స్లో ఇలా ఉండింది. తర్వాత లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ అవి చూసుకుంటూ వెళ్తున్నాము. చాలా అందంగా డెకరేట్ చేశారు, అంటే వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత మళ్ళీ కాసేపు నడిచిన తర్వాత ఇంకా కొంచెం మళ్ళీ 2 రాళ్ళ మధ్యలో ఇంకో వాటర్ ఫాల్ వస్తుంది చిన్నదిగా. అది చూడటానికి రాళ్ళ మధ్యలో నడిచినట్టు ఉంటుంది కాబట్టి చాలా ఫన్గా కూడా అనిపించింది. మనం చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం కదా, చిన్నప్పుడు కాదు ఇప్పుడు కూడా వెళ్తూ ఉంటాము. ఇండియాలో గుడికి వెళ్ళేటప్పుడు 2 రాళ్ళ మధ్యలో దేవుడు వెలుస్తూ ఉంటాడు కదా, 2 రాళ్ళ మీద మధ్యలో నడవడం చాలా ఫన్నీగా ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కూడా అనిపించింది. అది మాట్లాడుతూ వెళ్తున్నాము. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే మనం రాళ్ళ మీద నడిచేటప్పుడు ఎప్పుడు తడిగానే ఉంది. నేను స్టార్ట్ అయ్యేటప్పుడు షామ్రాక్ సిటీ అని అది చిన్న వీడియో తీశాను. మేము ఎండింగ్కి వచ్చేసరికి అదే చిన్న వీడియో క్లిప్పింగ్తో ఎండ్ చేస్తాను వీడియోని. బయట ఎండగా ఉంది కాబట్టి వాటర్ ఫాల్స్ ఇవన్నీ రాక్స్ అన్నీ కొంచెం తడిగా ఉన్నాయి కాబట్టి బాగానే అనిపించింది, బాగా చలిగా ఏం అవ్వలేదు. టెంపరేచర్ కూడా చాలా బాగుంది కదా, అంటే 50s ఉంది కాబట్టి మాకు ఈజీగా అనిపించింది. పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా బాగా అనిపించింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. రాక్స్ మధ్యలో ఉన్న కేవ్స్ అవి చిన్న కేవ్స్, తర్వాత వాటర్ ఫాల్స్, తర్వాత పెద్ద రాళ్ళు మధ్య నుంచి వెళ్ళడము, అవన్నీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మధ్యలో అయితే కలర్ఫుల్ వాల్స్ చాలా వచ్చాయి, అంటే వాళ్ళు మామూలుగా ఒక రాక్ నుంచి ఇంకొక రాక్కి వెళ్ళే ముందు మధ్యలో ఒక వుడెన్ ఒక డోర్ అది పెట్టారు, రెడ్ కలర్తో చాలా కలర్ఫుల్గా పెట్టారనమాట. అది కూడా పిల్లలు అందరూ అక్కడ నిల్చొని చాలా ఫొటోస్ అవి తీసుకున్నారు. మొత్తం రాక్ సిటీని అయితే నేను వీడియో తీశాను. తర్వాత ఎండింగ్లో ఒక షో ఉంటుంది, చాలా బాగుంటుంది. కేవ్స్ మధ్య చాలా బాగా అరేంజ్ చేశారు, అది లైట్స్తో చాలా బాగుంటుంది. మనం వెళ్ళేటప్పుడు చాలా డిమ్గా ఉంటుంది కానీ అది వీడియో చాలా బాగా వచ్చింది, అందుకోసమని నేను ఆ వీడియోని కూడా అప్లోడ్ చేశాను.
ఇదే వీడియోలో లాస్ట్లో అది యాడ్ చేశాను. ఇప్పుడు మీరు కూడా చూసేయండి రాక్ సిటీని. నేను మ్యూజిక్ ఆన్ చేస్తున్నాను. వీడియో ఎండింగ్లో ఒక షో ఉంటుంది, అది కూడా మీరు తప్పకుండా చూడండి, బాగుంటుంది.